యాజకుల పని యాజకులు చేయాలి, సంఘ పెద్దల పని సంఘ పెద్దలు చేయాలి, విశ్వాసులు పని విశ్వాసులు చేయాలి. అన్నీ మనం చేస్తే ఎలాగ? ఎవరు చేయవలసిన పనిని వాళ్ళు చేయాలి. ఆయన అన్నాడు, మీకెవ్వరికి లేదు అధికారం, నాకుంది, పక్కకు జరుపుకోండి అన్నాడు. ఎందుకు ఆయనకు అంత అహంకారం వచ్చింది అంటే, తన యవ్వన కాలంలో దేవుణ్ణి ఆశ్రయించి అభివృద్ధి చెందాడు. బైబిల్లో ఇలాగే రాయబడు, దేవుణ్ణి అతను ఆశ్రయించాడు గనక అతడు అన్ని విషయాలలో వర్ధిల్లాడు. ఆ వర్ధిల్లిన కొలది దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా మాట వింటున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, నేను కూడా యాజక సమూహంలో ఒక్కరిని అని అనుకున్నాడు. విశ్వాసులలో దర్శనాలు చూసే వాళ్ళు ఉండొచ్చు, విశ్వాసులలో ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఉండొచ్చు, విశ్వాసులు కూడా ప్రార్థనలు చేస్తే దేవుని చేత బాగుపడే వాళ్ళు ఉండొచ్చు. అయినా విశ్వాసివే. యాజకుని కంటే విశ్వాసి ఏం కాదు. విశ్వాసి యాజకుడు. ఒకవేళ సంఘ పెద్దలకి విశ్వాసులకి జ్ఞానం ఉండొచ్చు, సేవకుల కంటే ఎక్కువగా తెలివి ఉండొచ్చు. అయినా మన తెలివి యాజకుల మీద చూపించకూడదు, మన తెలివి ఆత్మల మీద చూపించాలి. నువ్వు పక్క సర్దుకో, నేను చేస్తానన్నాడు. మీరు చేయకూడదయ్యా అన్నాడు. నీకు తెలియదులే అన్నాడు. వెళ్ళి ధూపం వేసి దానికి తెగించాడు. చివరికి ఏమైంది? రాజు గృహంలో బ్రతకవలసిన వ్యక్తి ఊరి బయట పెట్టాడు. విశ్వాసి ఏం చేయాలో, రాజు కూడా ఒక విశ్వాసి ఏం చేయాలో అదే చేయాలి. యాజకులు ఏం చేయాలో అదే చేయాలి. ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఏం చేయాలో అదే చేయాలి. ప్రత్యేకించబడిన వాళ్ళు ఏం చేయాలో అదే చేయాలి.